ఈరోజు నేను మీకు చిన్న కథ చెప్తా. ఈ కథలో లార్డ్ శివకి అండ్ కృష్ణకి మధ్య చాలా పెద్ద యుద్ధం జరిగింది. సోనిత్పూర్ అనే ఊరికి బనాసుర రాజుగా ఉన్న రోజులవి. ఆయనకు ఒక అందమైన కూతురు ఉండేది. తన పేరు ఉష. తనకు ఒకరోజు తన కలలో ఎప్పుడూ కనిపించని ఒక అందమైన అబ్బాయి కనిపించాడు. తను క్యాజువల్గా అలా కనెక్షన్ బిల్డ్ చేసుకుంది. ఆ విషయం తన ఫ్రెండ్ అయిన చిత్రలేఖకి వెళ్ళి షేర్ చేసుకుంది. లక్కీలీ చిత్రలేఖ ఈజ్ అన్ ఆర్టిస్ట్. సో ఇద్దరు కూర్చొని కల్లోకి వచ్చిన డ్రీమ్ బాయ్ ఎవరా అని ఫిగర్ అవుట్ చేస్తే ఇట్స్ అనిరుద్ధ. వెంటనే చిత్రలేఖ సమ్ యోగిక్ పవర్స్ యూజ్ చేసి అనిరుద్ధని ఉషాని కలిపింది. వాళ్ళు సీక్రెట్గా అదే ఊర్లో ఉన్న కొండ మీద చాలా రోజులు ప్రేమించుకొని ఒకరోజు పెళ్లి చేసుకున్నారు. అది తెలిసిన రాజు అనిరుద్ధని బంధించాడు. ట్విస్ట్ ఏంటంటే అనిరుద్ధ కృష్ణుడి మనవడు. కృష్ణుడు యుద్ధానికి వచ్చేశాడు. రాజేమో శివుడి భక్తుడు. ఏం చేయాలో తెలియక భయంతో శివుని తోడుగా తెచ్చుకున్నాడు. ఇద్దరి మధ్య చాలా పెద్ద యుద్ధం జరిగింది. క్లైమాక్స్లో బ్రహ్మ వచ్చి కాంప్రమైజ్ చేశాడు. ఆ తర్వాత అనిరుద్ధ అండ్ ఉష వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉన్నారు. వాళ్ళ పెళ్ళికి అందరూ ఒప్పేసుకున్నారు. బట్ ఆ యుద్ధం జరిగిన ప్లేస్కి వెళ్ళి ఇప్పుడు తవ్వినా కూడా ఆ రోజు రక్తంతో తెలిసిన మట్టిని మనం చూడొచ్చు అని అంటారు. అందుకే ఆ ఊరికి తేజ్పూర్ అని పేరు వచ్చింది. సో ఈ తేజ్పూర్ అనే ఊరు అస్సాంలో ఉంది. తేజ్ అంటే రక్తం, పూర్ అంటే ఊరు. ఆ ఊరిని ఇంకోలా కూడా పిలుస్తారు. వీళ్ళ ప్రేమకు చిహ్నంగా దే కాల్ ఇట్ యాజ్ ద సిటీ ఆఫ్ ఎటర్నల్ రొమాన్స్.